ఇక స్టాక్ మార్కెట్లు మంచి ఊపు మీద ఉన్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకువెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అంచనాలను మించి ఆర్బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడం సూచీల పెరుగుకు కారణమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2.11 లక్షల కోట్లను ఆర్బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఈ మొత్తం కేంద్రం తన ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. తాజాగా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరగడం సూచీల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెన్సెక్స్ ఉదయం 74,253 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. తర్వాత లాభాల జోరు మొదలైంది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 75,499 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకుంది. చివరకు 1196 పాయింట్ల లాభంతో 75,418 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 369 పాయింట్ల లాభంతో 22,967 వద్ద స్థిరపడింది.